అన్న నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా మంది రైతులు అగ్గి తెగులు వచ్చింది, దీనికి ఏ మందు కొట్టాలని చెప్పేసి కంగారు రోడ్పై ఏవే మందులు తీసుకొచ్చి కొడుతున్నారు. దీంట్లో అగ్గి తెగులు బిఎల్బి రెండు ఉంటాయి. ఇవి రెండు వేరు వేరు అన్న. దీన్నేమో అగ్గి తెగులు అంటారు, దీన్నేమో బిఎల్బి అంటే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటారు. రెండింటికి తేడా ఉంటుందన్న. అసలు అగ్గి తెగులు ఎట్లా వస్తుందంటే మనం విచ్చలవిడిగా యూరియాలు కోవడం, ఒరాలు క్లీన్ గా లేకపోవడం, రాత్రి వేళల్లో తేమ శాతం ఎక్కువ ఉంటుందో, గాలి నుంచి ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాపిస్తుంది. ఇంకోటి మనం క్రాప్ రొటేషన్ చేయకపోవడం వల్లనే మళ్ళీ మళ్ళీ వేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మన పొలంలో అగ్గి తెగులు వచ్చిందంటే నువ్వు స్ప్రే చేసావు, నీ పక్క పొలపోడు కూడా స్ప్రే చేయాలి, లేకపోతే వానికి కూడా వస్తుంది. ఎందుకంటే గాలి ద్వారా వ్యాపించే వైరస్ అన్న ఈ అగ్గి తెగులు అనేది. మరి బిఎల్బి అంటే బ్యాక్టీరియల్ ఎండు తెగులను ఏ విధంగా వస్తుంది అంటే భూమి నుంచి ఉద్భవించే వ్యాధి అన్న. ఇది వచ్చిందంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అన్న. ఇది ఎట్లా గుర్తుపట్టాలంటే అగ్గి తెగులను బ్యాక్టీరియల్ ఎండు తెగులను ఏ విధంగా గుర్తుపట్టాలంటే, ఏవైతే ఎండిపోయిన ఆకులు ఉంటాయో మన పొలంలో వాటిని తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో వేస్తే ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ బెల్లం కలర్ లో అయితే అది బిఎల్బి అన్న. బెల్లం కలర్ లో వాటర్ కాకపోతే అది అగ్గి తెగులు కావచ్చు, లేకపోతే వేరే డిసీజ్ కావచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అగ్గి తెగుళ్లను ప్లస్ బిఎల్బిని ఏ విధంగా అరికట్టాలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో చేయండి. జై జవాన్ జై కిసాన్.